గుడ్ మార్నింగ్ మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్. ఆల్రెడీ మనకి ఇండియా మ్యాప్కి సంబంధించి 2 మ్యాప్స్ అయ్యాయి. ఇది 3వ మ్యాప్. అందులో జస్ట్ ఒక 6 స్టేట్స్ సంబంధించిన లొకేషన్ మాత్రమే ఇక్కడ గుర్తిస్తాము. చాలా స్టేట్స్ ఎలా గుర్తించాలనేది కూడా మనం బాగా తెలుసుకోవాలి. ఒకటి పైన పంజాబ్ కింద రాజస్థాన్ కింద గుజరాత్, ఇలాగ నార్త్ ఈస్ట్ వైపు వెళ్తే అరుణాచల్ ప్రదేశ్, అలా కిందకి దిగితే సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్, కేరళ. మిగతావి మరి ఇంపార్టెంట్ కాదంటే మిగతావి తర్వాత చూద్దాము. అంటే మనకి లెసన్స్లో వచ్చిన వాటిల్లో చాలా ముఖ్యమైనటువంటివి ఇవి అన్నమాట. జాగ్రత్త చూసుకుంటే అసలు ఒక స్టేట్ కానీ ఒక కంట్రీ కానీ ఎలా గుర్తించాలనేది మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ మనం వరల్డ్ మ్యాప్లో కంట్రీస్ని ఎలా గుర్తించాలనేది షేడ్ చేయాలనేది చూసాము. సేమ్ ఒక దేశంలో మన ఇండియా మ్యాప్లో స్టేట్ని కూడా అలాగే గుర్తించాలి. ఎలా గుర్తించాలి? ఒకసారి పంజాబ్ తీసుకుంటే నేనైతే ఇలా వేశాను కదా, అంత పర్ఫెక్ట్గా వేయడం కొంచెం కష్టం. నేను కూడా మ్యాప్లో చూసుకొని నేను షేడ్ వేయడం జరిగింది. కానీ మనకి మ్యాక్సిమం వేస్తే చాలా మంచిది, కానీ అది కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా జస్ట్ ఒక అంచనాగా ఇలా షేడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ దిగిపోయిన వెంటనే ఇలా కర్వ్ వస్తుంది కదా, ఇలా ఇక్కడ గుర్తించుకోవాలన్నమాట. ఇది పంజాబ్, ఇది ఇలా జస్ట్ మనకి జమ్మూ కాశ్మీర్ ఇలా పైన తీస్తుంటే లెఫ్ట్ సైడు ఈ భాగం అన్నమాట. ఇంకా బాగా షేడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. షేడ్ చేసి ఈ పైనుంచి పంజాబ్ అని రాసేయచ్చు, లేదా పక్కనే రాసుకోవచ్చు. ఇక్కడ ఇంకే స్టేటు లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఈ పక్కన రాస్తే ఇదే వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ పంజాబ్. ఇలా జస్ట్ షేడ్ చేస్తే అంటే ఇలా షేడ్ చేసి చిన్న షేడ్ చేసి మనం పక్కన రాసుకున్నా సరిపోతుంది. ఇంత పర్ఫెక్ట్గా గీయాలనేమీ లేదు, ఇంకా చేస్తే మంచిది. ఎక్కువ మార్కులు ఏమి వచ్చేవో నీట్గా ఉంటుందన్నమాట. మీ మీద ఎగ్జామ్ పేపర్ దిద్దేవాడికి గుడ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. లేకపోయినంత మాత్రాన ఏమీ నష్టం లేదు. కానీ నెక్స్ట్ దాని కింద రాజస్థాన్ జాగ్రత్తగా ఇలాగ తీసుకుంటే ఇదంతా. ఇప్పుడు నేను ఇలా అంటున్నట్టు ఏమీ 100% ఇలా ఏం లేదు. జస్ట్ ఇలా ఇక్కడ ఇలా రాజస్థాన్ ఇలా గుర్తించేసి ఇక్కడ రాజస్థాన్ అని రాసేసినా సరిపోతుంది. నేను చూసి రాశాను కాబట్టి ఎంత క్లియర్గా ఉంది. సో ఇలా షేడ్ చేసుకొని చాలా పెద్దది కాబట్టి ఇక్కడే మనం రాసేసుకోవచ్చు రాజస్థాన్. అంటే ఇంచుమించు ఈ లొకేషన్లో ఎక్కడైనా సరే నువ్వు షేడ్ చేసేసి రాజస్థాన్ అని మీరు ఇక్కడ గుర్తించుకోవచ్చు. దాని మీద ఇది పెద్దది కాబట్టి పైన రాసేసాను. పంజాబ్ దీనికన్నా చాలా చిన్నది కాబట్టి ఇక్కడ రాయడానికి కుదరదు కాబట్టి నేను ఇక్కడ షేడ్ చేసి ఇలా రాసుకున్నాను. ఇలా రాసుకున్నా పర్లేదు, పక్కన రాసినా పర్లేదు. నెక్స్ట్ తర్వాత గుజరాత్ చూస్తే సేమ్ అంతే. గుజరాత్ కూడా కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే షేడ్ మొత్తం గీసాను అనమాట. మొత్తం కింద నుంచి పర్ఫెక్ట్గా చూసుకోండి. ఇది గుజరాత్. ఇలా పక్కనే స్టేట్స్ మ్యాక్సిమం ఇవ్వడు. షేడ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అది గుజరాత్. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అంతే సేమ్ షేడ్ చేస్తాము. నేను ఆల్రెడీ మ్యాప్ తలకు అవుట్లైన్ అనేది గీసేసాను. మీరు గీయకపోతే తెలిస్తే వస్తే గీయండి, లేదంటే ఇబ్బంది ఏం లేదు, అలా వదిలేయచ్చు. జస్ట్ ఇక్కడ ఎలా అనేసి ఆంధ్రప్రదేశ్ అని పక్కన రాసేసినా సరిపోతుంది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ కేరళ. సదర్న్ మోస్ట్ స్టేట్ అయితే మనకి తమిళనాడు. కొంచెం పైకి ఇక్కడ మనకి ఎలా ఉంది, సదర్న్ మోస్ట్లో ఉందనిపిస్తుంది, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి 100 కిలోమీటర్ ఉంటుంది. కాబట్టి వెస్ట్రన్ వైపు అన్నమాట కేరళ. ఎప్పుడైనా సరే స్టేట్స్ కానీ కంట్రీస్ కానీ ఖచ్చితంగా ఇలా గుర్తించాలి. ఎందుకంటే కంట్రీ అంటే అది ఒక ప్లేస్ కాదు. ఎక్కడ ఇది కంట్రీ. స్టేట్ అంటే ఇది ఒకటే కాదు, ఇక్కడ ఇదంతా స్టేటే. కాబట్టి జస్ట్ ఖచ్చితంగా షేడ్ చేయాలి. షేడ్ అనేది ఇంచుమించుగా షేడ్ చేసి సరిపోతుంది. 100% ఎక్యురేట్గా చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ ఇలా వచ్చి అంటే జస్ట్ మనకి ఇలా గీసి సరిపోతుంది. ఇలా అనేసి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాసి సరిపోతుంది. నాకు ఆల్రెడీ నేను చూసి రాశాను కాబట్టి నాకు ఇలా
100% ఎక్యురేట్గా రాశాను కానీ జస్ట్ ఖచ్చితంగా ఇలా ఉండాలన్నమాట అరుణాచల్ ప్రదేశ్. సో మీరు సపరేట్ మ్యాప్ తీసుకోండి, అంతేగాని ఆల్రెడీ వేసిన మ్యాప్లో ఏదో ఆల్రెడీ లొకేట్ చేసిన ఇతర లొకేట్ చేసిన ప్లేస్లో రాసేయకండి. ఇది సపరేట్గా రాయండి. పంజాబ్ ఇక్కడ, ఇదంతా అరుణాచల్ ప్రదేశ్, ఇదంతా రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ మనకు ఎలాగో తెలుసు, కేరళ, అరుణాచల్ ప్రదేశ్. ఓకే కదా.